మధ్యలో ఉండేదమ్మా, కొత్తగా వేసి ఉండేది దాని పక్కన ఉండేది. అప్పుడే వేస్తే తిరిగి ఆపుతుంది. దాని పక్కన జిజ్ఞాసుకు సంబంధించి మనం 135వ పేజీలో ఉండేటువంటి శ్లోకాన్ని విచారణ చేసుకున్నాం. జపేచ్ఛ ప్రణవం నిత్యం చితాత్మా విజితేంద్రియః పఠేద్ ఉపనిషద్వాక్యం వేదాంతార్థాంశ్చ చింతయేత్. జిజ్ఞాసు అంటే నిన్న కొద్దిగా వివరంగా చెప్పుకున్నాం. జిజ్ఞాసు అంటే జ్ఞాతం ఇచ్చ, భగవంతుని యొక్క తత్వమును తెలుసుకోవాలి. భగవంతుని తత్వం తెలుసుకోవాలి అందరికీ అనిపించచ్చు కదా, అందరికీ అనిపిస్తుంది. భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. అయితే అందరూ తెలుసుకుంటారా? అందరూ తెలుసుకుంటారు. ఒక దేశంలో ఒక రాజు ఉండినాడు. రాజు అంటే ఆయన బాగా తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకుని పరమేశ్వరుడు అడిగాడు, ఆయన నన్ను ఎందుకు ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నావు, ఎందుకు తపస్సు చేశావు? స్వామీజీ మోక్షం కావాలి. సరే నువ్వు కైలాసానికి రా అందరు. నేను ఒకటి వచ్చేదానికి నేను మీ గురించి తపస్సు చేయలేదు. సరే మరేంటి? మా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించాలి. మా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ మోక్షం. అది జరగదే, ఎట్లా జరుగుతుంది? నేను తపస్సు చేస్తాను, మీరు నాకు ఏం కావాలని అడిగినారు. నేను ఈ విధంగా కైలాసానికి, నేను మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా కైలాసానికి రావాలి. సరే ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వచ్చింది? సరే మంచి రోజు చూసి మేము దండోరా వేయించి అందరితో కలిసి నేను వస్తాను. సరే మాఘమాసం సోమవారం, బుద్ధి కూడా సోమవారమే, మాఘమాసమే. ఇంకో సోమవారం వస్తుందిగా, ఇంకో సోమవారం వస్తుంది. కాబట్టి రేపు సోమవారం రోజు మాఘమాసం మేము ఖచ్చితంగా అందరికీ నేను దండలు అంతా వేపించి మా రాజ్యంలో అందరికీ తెలియజేసి అందరినీ తీసుకొస్తాను. మంచిది. రావచ్చు.
ఇంకొంతమంది పోతున్నారు. ఇంకొంతమంది పోతుంటే మనకు ప్రదేశంలో మంచి మంచి ఫలములు పుష్పాలు వీటితో నిండి ఉండేటువంటి చెట్లు అవంతా తోటలోనే ఉన్నాయి. వీళ్ళు చూశారు, ఈయన అనుకంటే నడిచి నడిచి అలసిపోయినాము, కైలాసానికి పోయేదవుతుందా వచ్చేదవుతుందా, ఆ కైలాసం అనేది ఏమన్నా మనసలో పోయినాము వచ్చినాము, ఎట్లడో ఎంత మంచి ఫలములు ఉన్నావో ఇక్కడే తినుకుంటూ మనం హాయిగా జీవితాన్ని ఇక్కడ గడపవచ్చు అని కొంతమంది ఇక్కడ అక్కడికి వచ్చారు. ఇంకా కొంతమంది పొద్దున్నారు, ముందర రాసిపోతా అన్నాడు, వెనకాల వీళ్ళందరూ పొద్దున్నారు. ఇంకా కొంత ప్రదేశానికి వెళితే మంచి సీనరీస్ ఉండేటువంటి ప్రదేశాలు, సీనరీస్ ఉండే ప్రదేశాలకు పోతే ఏమవుతారు, ప్రేమికులు భార్యాభర్తలుగా ఉండేటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారే, ఇంత మంచి సీనరీస్ ఉన్నాయి, ఇంకా అక్కడంతా పోయేది. ముందు దీన్ని చూద్దాంబా అని అక్కడ కొంతమంది ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ కొంతమంది అక్కడ, ఇంకొంతమంది పోతున్నారు. పోతుంటే వెండి కొండ వచ్చింది. మొదట వెండి కొండ, వెండి కొండ చూశారు. వెండి కొండ దీన్ని తవ్వుకొని ఎత్తుకుంటే కూడా ఎవరు లేదు కాబట్టి వెండి కొండలో కొంచెం తవ్వుకొని ఎత్తుకుంటే ఎవడే మాట్లాడట్ల. కొంతమంది ఆ వెండిని తవ్వుకున్నారు, ఎత్తుకుంటూ ఈయన రెండు పోయినా ఏం ప్రయోజనం ఉంది, ఈ వెండిని ఎత్తుకొని పోతే మనం లేకపోతే కొంతమంది అక్కడ, ఇంకా కొంతమంది ముందుకు పోతున్నారు. పోతుంటే బంగారు కొండ, బంగారు కొండ వస్తుందా, బంగారు కొండ వచ్చింది. బంగారు కొండను చూశారు, రాములుగా పడి ఉండే బంగారు ఎత్తుకుంటే ఎవడేం మాట్లాడడం లేదు. ఏం పిచ్చోడు కాకపోతే కొత్త ముందుకి ఈ బంగారం ఎత్తుకొని కావాల్సినంత బంగారం ఎత్తుకొని పోవచ్చు. మనం జీవితంలో మనం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి బంగారం ఎత్తుకొని వీళ్ళు జాగ్రత్త. సరే, కైలాసానికి పోయినాడు ఇప్పుడు రాజు, బంగారు కొండ దాటుకొని కైలాసానికి. అక్కడ ఎట్టున్నారు, అక్కడ హారతులు పట్టుకొని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే కైలాసంలో అడుగు పెట్టినాడు ఎవరు, రాజు. పెడితేనే హారతిస్తున్నారు వీళ్ళు. వెనకాల పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుడు వచ్చి ఆహ్వానించండి రాజు, ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత పరమేశ్వరుడు అడిగాడు, ఏమండి మీ రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొస్తామన్నారే, ఎక్కడ అని అడిగాడు. అప్పుడు చూశాడు వెనక్కి రాజు, ఎవరున్నారు, రాజు ఉన్నారు. ఇదేనా పరిస్థితి. యోగ్యత ఉండాలి, దేనికైనా యోగ్యత ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో ఆడవాళ్ళు ఎవరెవరికి ఏది కావాలో అక్కడ నిలిచిపోయినారు. నువ్వు మాత్రమే ఇది సత్యమని దృఢంగా విశ్వసించినావు కాబట్టి నువ్వు మాత్రమే ఇక్కడికి చేరగలవు. ఆయన కనిపించలేదా రాజుకి? ఇవన్నీ సీరియల్ కనిపించలేదా, పండ్ల తోటలు కనిపించలేదా, వెండి కొండ కనిపించలేదా, బంగారు కొండ కనిపించలేదా, ఏం కనిపించలేదా? కైలాసం పైన ఉంది చూస్తే కూడా అదే గొప్ప పోవాలని వాళ్ళ మనసు అక్కడే ఉంది. కాబట్టి వెనకాల కూడా చూడడం ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు, అది మాత్రమే సత్యము అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అని దృఢ నిశ్చయం అయింది కాబట్టి రాజు ముందుకెళ్ళారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు, ఏదో ఒక దానిలో ఆకర్షితులైతే ఆకర్షణ. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఆ నిశ్చయము లేదు. ఆ నిశ్చయము లేదు కాబట్టి వీళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి ఈ కోరికలే
అడ్డంకులు ఎలా కల్పిస్తారు అంటే వీడి మనస్సుకి ఇంతకు ముందు ఎప్పుడైనా కొన్ని కోరికలు ఉంటాయి, అవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వీడి ఇంతకు ముందు కోరుకున్నాడు చూడండి, ఆ కోరుకుని ఉన్నాడే అది అప్పుడు నెరవేరలేదు, అవి ఇప్పుడు నెరవేరితే ఏమవుతుంది, వాటిని పట్టుకొని ఇక్కడ ఆగిపోతే మా పని వీడి ద్వారా జరుగుతుంది. చూడట్లా ఇవన్నీ ఒకటొకటే దాటుకుంటూ పోయి ఇవన్నీ కాదని కూడా పోతే లాస్ట్లో జ్ఞాన విఘ్నములుని కొన్ని ఉన్నాయి. లయ, విక్షేప, కషాయ, రసాస్వాదన, ఋతంభర ప్రజ్ఞాని, ఇవి ఉన్నాయి 5. లయ అంటే నిద్ర, విక్షేపం అని అంటే కదిలిపోతుంటాడు, కషాయం అని అంటే ఒక జాగాలో వచ్చి స్ట్రక్ అయిపోతాడు. నాకు బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది మనంతా వాడికి అనిపిస్తుంది. రసాస్వాదనం అని అంటే బ్రహ్మానందము నాకు కలిగిపోతున్నది, ఇదే బ్రహ్మానందం అని అనుకుంటాడు. దాన్ని కూడా దాటకపోతే ఋతంభర ప్రజ్ఞ, నీ మనసులో ఏమనుకుంటుందో చెప్పేస్తాడు. ఎవడెవడు ఏమేమనుకుంటున్నాడో చెప్పేస్తాడు. ఎవడన్నా ఏమన్నా కోరితే వీడే కోరికలు ఇచ్చేస్తాడు, తిరిగిపోతాడు. ఇటువంటివన్నీ ఆటంకాలు వస్తాయి. అక్కడ నిలబడిపోతారు, నేనే దేవుడు అంటారు. అంతే కదా, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వీడిని ఏం చేస్తారు, దేవుడే కొలుస్తారు. పెద్ద రథం పట్టేస్తారు. అష్టసిద్ధుల కంటే పై స్థాయిని ఇప్పుడు చెప్పింది నేను. నువ్వు అష్టసిద్ధులు 8, నేను ఇప్పుడు చెప్పింది 5. 5 తర్వాత పోతే ఇంకా 3, 2, 1 కూడా చెప్పంటారా, అవంతా కూడా ఉండని. ఇవి చాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5. ఈ 5లోనే చూడు ఏ స్థితి వచ్చేస్తుందో, నేనే దేవుడు, దేవుడే నేనే. ఎందుకంటే నువ్వేమన్నా వరం కోరితే వరం కొన్నామనుకో, ఇచ్చేసాడనుకో, అయిపోతుంది. ఇప్పుడు దేవుని దగ్గరికి పోవాలా, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మహాసద్గురు మలయాళ స్వామి వారు గోగర్భంలో తపస్సు చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు భక్తులందరూ ఏం చేశారంటే తిరుమలకు పోయేది, తిరుమల వెంకటేశ్వర స్వామి చూసుకునేది, మలయాళ స్వామి వారు కూడా ఉన్నారంట, అక్కడ పోయి మనం స్వామిని చూసుకొని వద్దామని వస్తే వీళ్ళు మలయాళ స్వామితో మాట్లాడొస్తే కదా వాళ్ళ కోరికలన్నీ తిరిగి. కాబట్టి ఏమైందంటే వీళ్ళు ఒక పెద్ద ప్రచారం వచ్చేసింది. ఏమని, మాట్లాడే దేవుడు ఆడున్నాడు, మాట్లాడుకున్న దేవుడు ఈడున్నాడు. వీళ్ళందరూ ఏమైందంటే ఇప్పుడు మాట్లాడుకున్న దేవుడితో ఏం పని, మాట్లాడే దేవుడితో పని, అడిగదాం అని వారికి ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. అందుకని అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మహంతులు ఏం చేశారంటే, ఆయన ఈయనుంటే తిరుమలకు ప్రాధాన్యం తగ్గుతుంది, మహాత్మా నువ్వు ఇక్కడి నుంచి తిరుమల కొండ దిగు అని చెప్పి ఆయన్ను దించేశారు. మలయాళ స్వామి వారిని అక్కడి నుంచి తిరుమల నుంచి దించేశారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఆయన ప్రభావం పెరుగుతూ వచ్చింది. అయినా మళ్ళీ వారే నిర్ణయం చేశారట, నా దగ్గరికి అంతా రావాల్సిన వాళ్ళు కోరికలతో వస్తున్నారు, మీ కోరికలు తీర్చేదానికి కాదు నేను తపస్సు చేస్తుంది అని చెప్పి వాళ్ళందరి ముందర నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను ఏదైనా మీకు అనుగ్రహించి ఇచ్చినా కూడా ఈ రోజు నుంచి మీకు ఏది ఫలించదు అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, మా కోరికలు ఫలించకపోతే ఇంకెందుకు గమనం. బ్రహ్మజ్ఞానం కోసం ఎవరైనా వచ్చే వాళ్ళు రావచ్చు అన్నారు. చూడట్లా. కాబట్టి అవన్నీ అడ్డంకు. బ్రాహ్మణ స్థితికి పోయేదానికి ముందు ఇవన్నీ అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులన్నింటినీ మనం ఏం చేయాలా, అధిగమించాలి. అధిగమించి నిర్ణయం ఏముండాలా, నేను బ్రాహ్మీ స్థితిని అనే దృఢ నిశ్చయం ఎవడుకుందో అతను జిజ్ఞాసు.
చూడట్లా మనం జిజ్ఞాసులు మౌనం కాదో ఎవరు నిర్ణయం చేసుకోవాలా? ఎవరికి వారే నిర్ణయం చేసుకోవాలి. అందరూ జిజ్ఞాసులు కాబట్టే ఇక్కడికి వచ్చినాం, జిజ్ఞాసులు కాబట్టి ఇక్కడికి వచ్చినాం కరెక్టే. కానీ మన మనస్సుకు తెలుసు, కరెక్ట్గా ఎవరికి తెలుసు? నాకే తెలుసు. నేను నిజంగా దీనికే ప్రాధాన్యం ఇస్తున్నా. కాబట్టి దీనికే ప్రాధాన్యం ఇస్తే 50% అయిపోయినట్టు లెక్క. 50% మోక్షం పొందేసినట్లే. 50% మోక్షం అయిపోయింది. ఇంకా 50% ఉంది. ఆ 50% మళ్ళా ప్రయత్నం చేత పొందాల్సి వస్తుంది. సరేనా? దాన్ని ఎలా పొందాలి? దాన్ని ఎలా పొందాలంటే చూడండి, జపేచ్ఛ ప్రణవం నిత్యం. ఒకటి, ప్రణవమును జపించవలెను, నిత్యము జపించవలెను. ప్రణవమును ఎలా జపించాలనేది చివరిలో, క్లాస్ చివరిలో చెప్తాం. జితాత్మ అంటారు. జితాత్మ అంటే మనస్సును జయించుట. మనస్సును జయించుట. విజితేంద్రియ, జితేంద్రియ, విజితేంద్రియ. ఇంద్రియ, జితేంద్రియ, విజితేంద్రియ. చూడండి ఎట్లా ఉంది. ఇంద్రియాలు ఉన్నాయా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. దాన్ని ఏం చేయాలి? జితేంద్రియ, వాటిని జయించు. వాటిని జయించుడంటే అట్లా కట్టి కటారులు ఎత్తుకొని నియంత్రణ చేసుకోవడం. దీని గురించే మనం ఇంతకు ముందు కూడా క్లాసులో చెప్పుకొని ఉన్నాం. ఏమి? జగత్తును జయించుట ప్రశ్నోత్తరంలో వచ్చింది. దాన్ని అక్కడ చెప్పిన అంటే విషయములు ఏదైనా సరే ఎదురైతే ఆ విషయములకు లోబడకుండా ఉండగలిగే మానసిక సామర్థ్యం. విషయాలు కనిపించాలి, విషయాలు ఉండాలి, అందుబాటులో ఉండాలి, వికారం చెందకుండా నిర్వికారంగా ఉండాలి, సహజంగా ఉండాలి. ఎట్లా ఉంటుంది? అందని లేదు, అది మంద కాదనుకునే కంటే అందినా సరే అది మంది కాదని జయించుండాలి. అందినా సరే మంది కాదు, అది నాకు కాదు, నాది కాదు, అది సత్యమైనది కాదు. చూడండి, నాది కాదు, ఇంకోటి కాదు. ఇప్పుడు మీకు ఇల్లు ఎక్కడ? ఇల్లు ఒకే ఇల్లు. నాకు లోకమంతా నాది. అట్లాగని వేరే వాళ్ళ ఇల్లు లేకపోతే ఉంటుందా? కానీ భావనలో అది ఉంటుంది. కానీ పరిస్థితి అలా వస్తే, ఎక్కడికైనా పోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళే పిలిచి ఆదరించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే పిలిచి ఆదరించే పరిస్థితి ఉంటుంది. అది ఈశ్వరుని యొక్క ప్రభావం. కానీ భావనలో మీకేముంటుంది? మీకు ఒకటే ఇల్లు అని ఉంటుంది. నాకు అలా ఉండకూడదు, ఉండద్దు. అలా ఉండేటువంటి వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు. అనికేత స్థిరమతి. అనికేత, నికేతం అంటే ఉండే ఇల్లు. ఉండే ఇల్లు ఒక స్థిరమైన ప్రదేశంలో ఉండని వాడు. ఒక స్థిరమైన ప్రదేశంలో ఉండని వాడు అంటే వాడికంటూ ఒక ప్రదేశము లేని వాడు. వాడికంటూ ఒక స్థిరమైన ప్రదేశం లేదు. కానీ మిగిలిన వాళ్ళకు ఒక స్థిరమైన
ఉండేది చాలు. ఈశ్వరుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని చేస్తున్నాం, అన్ని జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటుంది, జరగనియండి. చూసారు ఎంత తేడా వచ్చిందో. కానీ నాకంటూ ఒక ఆశ్రమం కావాలి అని కట్టుకొని ఒక కాంపౌండ్ వాల్ పెట్టి ఆ కాంపౌండ్ వాల్లో ఆశ్రమం కట్టి ఆ ఆశ్రమంలో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రవేశ రుసుము పెట్టి లేకపోతే ఆడ ఒక కుక్కను పెట్టి గూర్ఖాను పెట్టి చూసారు ఆశ్రమాలు మీరు? చూసాం సార్. కుక్కలు ఉంటాయి, గూర్ఖాలు ఉంటారు, లోపలికి వాళ్ళకి పర్మిషన్ కావాలా? అది ఇల్లా లేకపోతే ఇంకేమన్నా? అది కూడా ఇల్లే కదా, అది కూడా ఇల్లు అయిందా లేదా? ఇప్పుడు ఇంకేంది సన్యాసం అంటే ఇల్లే కానీ ఆశ్రమం పేరు పేరు ఆశ్రమం. పేరా కావాల్సింది స్వరూపమా? స్వరూపం అనేటువంటిది రాసుకుంటే వచ్చిందా? చెప్పండి. స్వరూపం అనేది రాసుకుంటే వచ్చింది కాదు, అనుభవంతో వచ్చింది. ఇలా రావాలనంటే మనస్సు ఏం చేయాలి? మనస్సు రెండింటికి తేడాను గుర్తించాలి. రెండింటికి తేడా గుర్తించాలి. దేనికి? గడపకు ఆవలేముంది, గడపకు ఈవలేముంది, రెండింటిని చూడాలి. మనస్సు గుర్తించాలి. గుర్తిస్తే మనస్సు ఏం చేస్తుంది తెలుసా? మనస్సుకి ఆ విషయాలు తెలుస్తాయి, ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు మనస్సు నిర్ణయానికి వస్తుంది. విషయం అర్థమవుతుంది.